అలహాబాద్ హైకోర్టు అయితే ఒక అద్భుతమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే లోక్ ప్రహరీ అనే ఒక ఎన్‌జీఓకి చెందినటువంటి ఎన్ఎన్ శుక్లా అనే వ్యక్తి ఒక పిల్ అయితే వేశాడు హైకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో. సో ఏమని వేశాడంటే, మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు కదా, వాటికి ఏమన్నా చట్టబద్ధత ఉందా, లేదంటే ఏదన్నా రాజ్యాంగపరమైనటువంటి హక్కా అది అని అతనైతే పిల్ వేశారు. సో దానికి తీర్పునిస్తూ అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్పిందంటే, దాన్ని వచ్చేసి ఎటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు కాదు, అది కేవలం అసెంబ్లీలు పార్లమెంట్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రమే అని అయితే చెప్పింది. సో ఈ తీర్పు ఎలా వచ్చినప్పటికీ మాజీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వచ్చే పెన్షన్లు కానీ ఇతర బెనిఫిట్స్ అయితే ఏమీ ఆగవు. కానీ అట్లీస్ట్ ఒక స్టెప్ అయితే ముందుకు పడింది. ఇలాంటి స్టెప్స్ ఏంటంటే భవిష్యత్తులో ఇలా మాజీ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఇచ్చే పెన్షన్లు కనుక నిలిపేస్తే కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ సంపద అయితే ఆదా అవుతుంది. దాంతో మనం డెవలప్మెంట్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.